క్లోజ్ చేస్తున్నాను. సేమ్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఇది కూడా యాడ్ అయింది. ఈ విధంగా మీరు లోడ్ చేసుకుంటూ పోతే 6 వరకు కనిపిస్తాయి. ఇక్కడ 6 తర్వాత లాస్ట్ నుండి రిలేట్ అవుతుంది. కొత్తగా మీరు ఓపెన్ చేసిన ప్రోగ్రామ్ పైన యాడ్ అవుతుంది. అంటే ఆల్వేస్ మీకు ఎన్ని కనిపిస్తాయంటే ఇక్కడ మీరు ట్రై చేసి చూడండి, మొత్తం మీద 6 ప్రోగ్రామ్సే కనిపిస్తుంటాయి. ఎందుకంటే స్టార్ట్ మెన్యూ, కస్టమైజ్, ఇక్కడ 6 ఉన్నాయి కనుక మీరు ఇక్కడ ఎన్ని డిఫైన్ చేస్తే అన్ని వరకు. ఇప్పుడు 15 అన్న అనుకోండి, కొత్త డిఫరెంట్ ప్రోగ్రామ్స్ 15 ఓపెన్ చేసి అనుకోండి, 15 లిస్ట్ అవుట్ అవుతాయి అక్కడ. కానీ బై డిఫాల్ట్ 6 ఉంది. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు క్లియర్ అనే బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇవన్నీ ఇక్కడ లిస్ట్ అవుట్ అయి ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ ది ఫ్రమ్ ది లిస్ట్ అని అనడం కంటే క్లియర్ లిస్ట్ అని, క్లియర్ లిస్ట్ ఓకే అన్నాం. నౌ సి ఓకే, ఇక్కడ ఓకే, సి మొత్తం క్లియర్ అయిపోయింది. ఓకే, స్టార్ట్ మెనూ, కస్టమైజ్, తర్వాత షో ఆన్ స్టార్ట్ మెనూ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఈ రెండు మీకు చెప్పాను, ఈ రెండు బై డిఫాల్ట్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అండ్ ఈమెయిల్ ఎక్స్ప్లోరర్, సారీ అది ఈమెయిల్ ట్యాబ్ ఉంది కదా, అవుట్లుక్ ఎక్స్ప్రెస్, ఈ రెండు బై డిఫాల్ట్ ఉంటాయి. ఇక్కడ అన్చెక్ చేసామంటే అక్కడ కనిపించబోయి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కూడా పోతుంది. అంటే ఓకే చేయలేదు కదా, ఓకే ఓకే. నౌ సి దెర్ ఇస్ నో అవుట్లుక్ ఎక్స్ప్రెస్ అండ్ ఇంటర్నెట్, రెండు లేవు. స్టార్ట్ మెన్యూ, కస్టమైజ్, ఇంటర్నెట్ ఓకే అన్నాను. తర్వాత అడ్వాన్స్డ్ ట్యాబ్లో ఓపెన్ సబ్ మెన్యూస్ వెన్ ఐ పాజ్ ఆన్ దెమ్ విత్ మై మౌస్, హైలైట్ న్యూలీ ఇన్స్టాల్డ్ ప్రోగ్రామ్. ఈ రెండు జస్ట్ ఇక్కడ ప్రోగ్రామ్స్లోకి వెళ్దాం. ఆల్ ప్రోగ్రామ్స్, నేను అక్కడ క్లిక్ చేయలేదు. ఆల్ ప్రోగ్రామ్స్ ఆ పాయింటర్ని తీసుకెళ్ళి అలా పెట్టాను, ఆటోమేటిక్గా అదే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయింది. క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ సబ్ మెనూస్ ఎక్కడైతే ఉంటాయో ఆ సబ్ మెనూస్లో మీరు అక్కడ క్లిక్ చేస్తేనే ఈ డ్రాప్ డౌన్ రావాల్సిన అవసరం లేదు. మీ పాయింటర్ అక్కడ పెడితే చాలా ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయిపోతుంది, ఏం డ్రాప్ డౌన్ వచ్చేస్తుంది. ఆల్ ప్రోగ్రామ్స్ పైన క్లిక్ చేయట్లేదు, జస్ట్ అట్లా పాయింటర్ ఉంచాను అంతే, ప్రోగ్రామ్స్ అన్ని వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ చెక్ చేసి ఉంది ఏమని, ఓపెన్ సబ్ మెనూస్ వెన్ ఐ పాజ్ ఆన్ దెమ్ విత్ మై మౌజ్. ఈ పాయింటర్ని అట్లా పెడితే చాలు, దాని మీద ఆ సబ్ మెనూ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. తర్వాత హైలైట్ న్యూలీ ఇన్స్టాల్డ్ ప్రోగ్రామ్, కొత్తగా ఏదైనా ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేశారనుకోండి మీరు, అది దాని హైలైట్ అవుతుంది. ఇక్కడ ప్రోగ్రామ్స్ ఫైల్లోకి వెళ్తే, ఆల్ ప్రోగ్రామ్స్కి వెళ్తే ఇక్కడ హైలైట్ అయి కనిపిస్తుంది ఆ కొత్తగా ఇన్స్టాల్ చేసిన ప్రోగ్రామ్. సో దట్ ఇది కొత్తగా ఇన్స్టాల్ చేసిందని మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఉపయోగపడతాయా ఉపయోగపడవా, ఇంత ఆర్గనైజ్ చేసుకుంటే మీకు నచ్చిన విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, నచ్చిన విధంగా అక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. రియల్గా ఉపయోగపడతాయా అంటే అది మీకు ఎవరికి ఇండివిజువల్గా మీరు ఆలోచించుకోవాలి, మీరు కస్టమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా ఉపయోగం లేదు, ప్రత్యేకంగా నష్టము లేదు, ప్యూర్లీ అప్ టు యూ. తర్వాత స్టార్ట్ మెనూ ఐటమ్స్, కంట్రోల్ ప్యానల్. ఈ కంట్రోల్ ప్యానల్ గురించి తర్వాత తెలుసుకుందాం. బట్ కంట్రోల్ ప్యానల్ ఎక్కడ ఉంటుందో చూడండి. దిస్ ఈజ్ కంట్రోల్ ప్యానల్. ఈ కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సెట్టింగ్స్ మొత్తం మార్చుకోవచ్చు, మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు. అలాగే కొన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా మనకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ ప్యానల్, దాని పేరే కంట్రోల్ చేయటం. ఆ కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి మొత్తం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి, అపియరెన్స్ అండ్ థీమ్స్, తర్వాత నెట్వర్క్ ఇంటర్నెట్ కనెక్షన్స్, యాడ్ రిమూవ్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ కూడా కేటగిరీస్. మనం ఎంటైర్ కంప్యూటర్ని మనం నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవటం అయితేనేమి, అలాగే కాన్ఫిగర్ చేసుకోవటం అయితేనేమి. కస్టమైజ్ అండ్ కాన్ఫిగర్ టెక్నాలజీ పెద్దగా అర్థం కాకపోతే ఇబ్బంది లేదు. మీకు నచ్చిన విధంగా మార్చుకోవాలనుకుంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆయా కేటగిరీలోకి వెళ్ళి మార్చుకోవచ్చు. దిస్ ఈజ్ కంట్రోల్ ప్యానల్. ఓకే, ఈ కంట్రోల్ ప్యానల్ ఎలా ఉండాలి, డిస్ప్లే యాజ్ ఎ లింక్ లేదా డిస్ప్లే యాజ్ ఎ మెను. ఇప్పుడు మనకు డిస్ప్లే యాజ్ ఏ లింక్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే లింక్ వెళ్ళిపోతుంది, ఎక్కడ క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. బట్ నేను ఇప్పుడు డిస్ప్లే యాజ్ ఏ మెను అంటున్నాను.
ఇది ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే అన్నాను, ఓకే అన్నాను. కొంచెం కస్టమైజ్, ఇప్పుడు మీ ఇచ్చిన సెట్టింగ్స్ సెట్ అవ్వాలి కాబట్టి కొంచెం లిటిల్ బిట్ టైం తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి స్టార్ట్ కంట్రోల్ ప్యానల్, ఇక్కడ చూడండి యారో వచ్చేసింది చూడండి ఇక్కడికి. సి ఇంతకుముందు యారో లేదు, క్లిక్ చేస్తే డైరెక్ట్ ప్యానల్లోకి వెళ్ళిపోతున్నాం. బట్ ఇక్కడ నుంచే కంట్రోల్ ప్యానల్లో ఎక్కడికి వెళ్ళాలి మీకు అర్థమైందా? కంట్రోల్ ప్యానల్లో క్లిక్ చేసామనుకోండి, ఇంతకుముందు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది, అక్కడ వివిధ కేటగిరీలు అన్నీ కనపడ్డాయి. ఒక విండో ఓపెన్ అయింది, విండోలోకి వెళ్ళిపోయి అక్కడ ఓపెన్ అయింది. బట్ ఇక్కడే మెనూ లాగా కంట్రోల్ ప్యానల్లో ఉన్నాయన్నీ కూడా ఇక్కడే నుంచే సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ మెన్యూ, కస్టమైజ్, అడ్వాన్స్డ్, డిస్ప్లే ది లింక్. ఓకే, బిట్ టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఉందా కంట్రోల్ ప్యానల్ మీద ఇక్కడ యారో మార్క్ ఉందా? ఏం లేదు. మెనూ ఏమైనా కనిపిస్తుందా? ఏం లేదు. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. కంట్రోల్ ప్యానల్ విండో ఓపెన్ అయింది, దీంట్లో కేటగిరీస్ ఉంటాయి. ఓకే, ఆ కేటగిరీస్ అనేది డైరెక్ట్గా ఇక్కడే చూడొచ్చు. మీకు నచ్చిన కేటగిరీలోకి ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే దెన్ స్టార్ట్ మెనూలో, కస్టమైజ్లో, అడ్వాన్స్డ్లో డిస్ప్లే మెనూ అనండి, లేదా డోంట్ డిస్ప్లే దిస్ ఐటమ్ ఇది అన్నారనుకోండి, అసలు అక్కడ కంట్రోల్ ప్యానల్ ఇదే కనిపించదు. వేర్ ఇస్ ది కంట్రోల్ ప్యానల్? వెళ్ళిపోయింది. సో మొత్తం ఏంటంటే కస్టమైజ్ చేసుకోవటం, అంతకంటే ఏం లేదు. ఓకే, రైట్ క్లిక్, ప్రాపర్టీస్, స్టార్ట్ మెనూ, కస్టమైజ్, అడ్వాన్స్డ్. సరే, బై డిఫాల్ట్ డిస్ప్లే యాజ్ లింక్ లాగా ఉంచాను. తర్వాత ఎనేబుల్ డ్రాగింగ్ అండ్ డ్రాపింగ్. ఇక్కడ బయట ఉన్నటువంటి ప్రోగ్రామ్ని టూల్ బార్ మీదకి ఈజీగా డ్రాగ్ చేసి ఆ ప్రోగ్రామ్ని షార్ట్ కట్ ద్వారా మనం ఓపెన్ చేయొచ్చు. అంటే ఇంతకుముందు ఇక్కడ యాడ్ అయినాయి కదా, అవన్నీ షార్ట్ కట్ అంటారు, షార్ట్ కట్స్. ఓకే, ఆ షార్ట్ కట్స్ని డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ షార్ట్ కట్ వస్తుంది. అది షార్ట్ కట్స్ అంటే ఏమిటో మీకు తర్వాత లెసన్స్లో తెలుస్తాయి. ఉదాహరణకి ప్రస్తుతానికి మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఒక చిన్న దానికి ఉదాహరణ చూపిస్తాను. ఒకటి మీకు అర్థం కాకపోయినా కానీ ఇబ్బంది అనేది షార్ట్ కట్ అంటే ఏంటనేది. మీరు ఇక్కడ ప్రోగ్రామ్స్లో చూస్తున్నాయి కూడా షార్ట్ కట్సే, ఆల్ ప్రోగ్రామ్స్, ఏదైనా కానీ ఎనీథింగ్, స్టార్ట్అప్, ఇవన్నీ ఇక్కడ క్లిక్ చేసేవి కూడా షార్ట్ కట్సే. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కూడా షార్ట్ కట్ అయ్యేది. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది. ఈవెన్ మై ప్రోగ్రామ్స్లో ఉన్నాయి కూడా, ఇవి కూడా షార్ట్ కట్సే. ఇటువంటి సందర్భంలో కొత్త ప్రోగ్రామ్ మనం షార్ట్ కట్లోకి తీసుకోవాలి అంటే ఆటోమేటిక్గా ఇక్కడ షార్ట్ కట్లు ఎట్లా యాడ్ అవుతాయంటే మీరు రీసెంట్గా ఓపెన్ చేసిన ప్రోగ్రామ్స్ని బట్టి యాడ్ అవుతాయి. ఓకే, లేదు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు రీసైకిల్ బిన్ డబుల్ క్లిక్ చేస్తే రీసైకిల్ బిన్ చూడండి, రీసైకిల్ బిన్ ఓపెన్ అయింది. ఇక్కడ కాకుండా నేను దాని షార్ట్ కట్ ఇక్కడ పెట్టాలనుకున్నాను, స్టార్ట్ మెనూలో పెట్టాలనుకున్నాను అనుకోండి. ఇప్పుడు దాన్ని పట్టుకొని క్లిక్ చేసి చూడండి, పాయింటర్ని దాని మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేస్తున్నప్పుడు రీసైకిల్ బిన్ పక్కన ఒక చిన్న యారో, అట్లా పక్కకి తిరిగిన యారో కనిపిస్తుంది. దట్ ఇండికేట్స్ షార్ట్ కట్ అనమాట. ఇప్పుడు స్టార్ట్ మెనూలోకి వెళ్తున్నాను, పట్టుకొని వెళ్ళి ఓపెన్ అయింది. కాసేపు దాని మీద స్టార్ట్ మెనూ మీద ఉంచితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి వదిలేను, దాన్ని ఫింగర్ ప్రింట్ వేసాను. రీసైకిల్ బిన్ షార్ట్ కట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇప్పుడు దీనికి ఇక్కడ క్లిక్ చేసి అనుకోండి, అగైన్ రీసైకిల్ బిన్ ఓపెన్ అవుతుంది. సో రీసెంట్ ప్రోగ్రామ్స్ అంటూ ఇక్కడ యాడ్ అయ్యేవి కూడా షార్ట్ కట్స్ అనమాట. ఇవి డ్రాగ్ అండ్ డ్రాప్ ఎనేబుల్ చూసినట్టు అట్లా మీరు డ్రాగ్ చేయగలుగుతారు. ఉదాహరణకి ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నాను, రైట్ క్లిక్, రిమూవ్ ఫ్రమ్ ది లిస్ట్ అంటున్నాను, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎనేబుల్ని డిజేబుల్ చేశాను, తీసేసాను టిక్.